హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో సంగటి రెసిపీ చూపిస్తున్నాను, రాయలసీమ స్టైల్. ఫస్ట్గా నేను ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను అనమాట. మంచిగా వాష్ చేసుకోవాలి. రేషన్ బియ్యం తీసుకున్నాను. మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో ఆ గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 3 or 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలాగే అందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. సంగటి ఉడికేటప్పుడు కొంచెం వాటర్ తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అది ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను. తర్వాత సంగటి అంతా ఇట్లా మంచిగా ఉడికిపోవాలన్నమాట. మనం మెతుకు పట్టుకుంటే అది బాగా సాఫ్ట్గా, మన రైస్ కంటే సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట సంగటి కోసం. అందుకని అలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా అంతా మంచిగా అంతా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ మనకి తగ్గిపోతాయి. అలా తగ్గిపోయిన తర్వాత రాయి పిండి సిమ్ చేసేయాలన్నమాట. కంప్లీట్గా సిమ్ చేసేసి రాయి పిండి ఒక 2-3-4 స్పూన్స్ వేసాను. నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట రాయి పిండిని. అలా 2-3-4 స్పూన్స్ రాయి పిండి వేసేసి మంచిగా మూత పెట్టుకోవాలి. అది కూడా బాగా మగ్గుతుంది అనమాట. అలా వేసినప్పుడు రాయి పిండి కూడా మంచిగా మగ్గుతుంది. అంతే, ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అంతే మంచిగా దాన్ని బాగా స్పూన్ తీసుకొని కానీ బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట. రాయి పిండి రైస్ అంతా కలిసిలాగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు ఏమన్నా ఎక్కువ టైట్ అనిపిస్తే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అందులో కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేనేం యాడ్ చేయలేదు. అంతే సింపుల్గా రాయలసీమ స్టైల్ సంగటి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ. చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. తర్వాత సంగటి కొంచెం చల్లారినాక అలా ముద్దగా చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. నాన్ వెజ్ వట్టి ముక్కలు కర్రీ చేశాను నేను ఈరోజు. మన ఛానల్లో ఆల్రెడీ ఉందన్నమాట వట్టి ముక్కల కర్రీ. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సంగటి వట్టి ముక్కల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేసి